అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు చూస్తూ ఉంటే అసలు రాష్ట్రం ఎట్టిపోతుంది, అసలు మన రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది అనేటువంటి అనుమానాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కలుగుతూ ఉన్నాయి. దానికి గడిచినటువంటి 2 సంవత్సరాలుగా అనేక ఉదాహరణలు చూసాం. ఇదే కొనసాగితే మన రాష్ట్రానికి ఇంకా భవిష్యత్తు ఉండదు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. గాదే సాయి కృష్ణ అనేటువంటి 23 ఏళ్ల యువకుడిని మే 9వ తారీఖున వారి తల్లిని పిలిచి తాను ఎక్కడున్నాడో కనుక్కొని 10వ తారీఖున కృష్ణలంక పోలీస్ వారి కస్టడీలోకి తీసుకొని తల్లిని అనేక మార్లు స్టేషన్కి పిలిపించి చివరికి తల్లి నా కొడుకు ఏమైపోయాడో అనేటువంటి విషయాన్ని పట్టుకొని అనేక మార్లు పోలీస్ స్టేషన్ తిరిగితే సరైనటువంటి సమాధానం ఇవ్వక తాను న్యాయస్థానానికి ఆశ్రయిస్తే హెబియస్ కార్పస్ వేస్తే చివరికి ఈ మధ్య గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏం తేలిందంటే ఆ యువకుడిని చంపి కాల్చేసి బూడిది కూడా దొరకకుండా చేసేసినటువంటి ఘటనని ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా చూసుండదు. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా చూసుండరు ఎవరు కూడా. ఈ పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం ఉంది అని అనడానికి వినడానికి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు, ఇంత చేతకాని ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టినందుకు మొదట్లోనే వారు అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలోనే అనుకున్నాం. ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో ఇంకా అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది, దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉండాల్సిందే అని చెప్పి ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడో ఆ రోజు నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా దిగజారిపోయింది అనేటువంటి దానికి నిన్న జరిగినటువంటి ఘటన ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలందరూ కూడా కూర్చొని దీని మీద ముఖ్యమంత్రి గారు ఏమా సీరియస్ గా ఉన్నారనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చి మొదట్లో సీఏని విఆర్ అన్నారు, నిన్న సస్పెండ్ అన్నారు. ఈరోజు తెల్లవారు చూస్తే ఆ కృష్ణలంక సీఏ మీద మర్డర్ కేసు పెట్టారు. అంటే ప్రభుత్వం ఆ వ్యక్తిని, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని చంపేశాం అనేటువంటి దాన్ని ఈ రోజు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ తో నిర్ధారించారు. కోర్టులో ఏం చెప్పారు, 29వ తారీఖు కల్లా కోర్టు ఆ వ్యక్తిని హాజరుపరచమంటే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి కొన్ని రోజులేమో ఆ కుర్రవాడిని తీసుకొని వచ్చాం, ఎంక్వైరీ చేశాం, విడిచిపెట్టేశామని చెప్పి కొన్ని రోజులు. అసలు ఒక వ్యక్తి మీద వారెంట్ ఉన్న తర్వాత, వారెంట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి స్టేషన్ లో పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టు తాలూకా అనుమతి లేకుండా విడిచిపెట్టేటువంటి దానికి మీకు ఎవరిచ్చారు అధికారం అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. చివరికి మీరు పెట్టినటువంటి చిత్రహింసలు, మీరు అప్లై చేసినటువంటి 3rd డిగ్రీ, వీటన్నిటిని తట్టుకోలేక మరణిస్తే తీసుకెళ్లి బూడిద చేస్తారా? ఆ తల్లి తాలూకా శోకం చూస్తా ఉంటే, ఆ తల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తా ఉంటే, నా కొడుకుని నాకు అప్పగించండి, ఒకవేళ మరణిస్తే కనీసం ఆ బూడిదనన్నా నా చేతిలో పెట్టండి అనేటువంటి ఆ తల్లి మాటలు వింటా ఉంటే రాష్ట్ర ప్రజల తాలూకా హృదయాలు తరుకుపోతా ఉన్నాయి. అంత చేతకాని ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నందుకు, అంత చేతకాని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నందుకు, అంత చేతకాని హోంమంత్రి రాష్ట్రంలో ఉన్నందుకు, అంత చేతకాని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఈరోజు ప్రజలు తలదించుకునేటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం. దేశ ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటి. ఒక ఐజీ స్థాయి అధికారిని తీసుకుని వచ్చి, ఒక ఐజీ స్థాయి అధికారి విజయవాడ సిపిగా ఉంటే ఆయన సబార్డినేట్ గా ఉన్నటువంటి ఒక ఎస్పీని, ఈస్ట్ గోదావరి ఎస్పీని తీసుకుని వచ్చి మీరు ఆయన మీద ఎంక్వైరీ చేస్తారా? ఏం రిపోర్ట్ వస్తుందండి? ₹1 పెట్టుబడి కాదు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పెట్టులు పట్టుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం. ఈ స్థాయిలో దిగజారిపోయినటువంటి ప్రభుత్వం పైపెచ్చు తీసుకుని వచ్చి ఆ యువకుడి మీద సరే 1-2 కేసులు ఉండొచ్చు, చంపేటువంటి అధికారం ఎవరిచ్చారు? చంపేటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి కాల్చేటువంటి హక్కు ఎవరిచ్చింది మీకు? కనీసం బూడిద కూడా మిగల్చకుండా ఆ వీటన్నిటిని కూడా తొలగించేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? నిన్న హోంమంత్రి గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వారి పత్రికా సమావేశంలో 2 సంవత్సరాలు మా విజయాలని చెప్పి.
70,000 సీసీ కెమెరాలు రాష్ట్రంలో పోలీస్ శాఖ కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పి తీయండి. కృష్ణలంక తాలూకా టోటల్ రా ఫీడ్ అంతా కూడా సీసీ కెమెరాల తాలూకా ఫీడ్ అంతా తీయండి. మే 9వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ఫీడ్ అంతా కూడా బయట తీసి ప్రజల ముందు పెట్టండి. సాయి కృష్ణ ఎప్పుడు తీసుకొచ్చారు, సాయి కృష్ణని ఎలా కొట్టారు, సాయి కృష్ణ ఎలా చంపారు, ఆ సాయి కృష్ణని ఎలాగా శవంగా బయటికి తీసుకెళ్లారు, సాయి కృష్ణని ఎలా మంటల్లో కలిపేశారు, కనీసం బూడిద కూడా మిగల్చకుండా ఎలా ఏ రకంగా చేశారనేటువంటిది పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ప్రజలు సమాధానం చెప్తారు. ఇవన్నీ మానేసి మొన్న ఎక్కడో ఎవరో దొరికితే ఆ క్రెడిట్ మాకు ఎవరో తీసుకోండి, దీనికి కూడా క్రెడిట్ తీసుకోండి మీరు. ఈ రాష్ట్రంలో 24 మాసాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 790 హత్యలు, రాజకీయ హత్యలు దాదాపు 25 నుంచి 30 రాజకీయ హత్యలు, వందల సంఖ్యలో రేపులు, వేల సంఖ్యలో మిస్సింగ్ కేసులు, ఒక 4 ఏళ్ల చిన్నారి తప్పిపోయి 12 రోజులైతే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో ఇది జరిగితే వారిని వెళ్ళి పలకరించి వారికి ధైర్యం చెప్పడానికి, వ్యవస్థలు పనిచేస్తున్నాయని చెప్పి భరోసా ఇవ్వడానికి 12 రోజులు పట్టింది. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలన. ఇంకా నయ్యో నిన్న నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ఇంకా మరి ఆయన వచ్చి ఏం మాట్లాడుతో తెలియదు కానీ, ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు వచ్చారు, మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదు కదా అని చెప్పి అడగలేదు ఇంకా నారా లోకేష్ గారు. ఆ రకమైనటువంటి అహంభావంతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంత అహంకారంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. జరిగినటువంటి ప్రతి సంఘటనని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. నిన్న లాకప్ డెత్ జరిగితే దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం, మేకప్ సబ్జెక్ట్ తో డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం, రాజకీయాలు డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈవీఎంల మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దాన్ని లడ్డూతో మేకప్ చేసేటువంటి కార్యక్రమం, మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాన్ని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ప్రజల ముందుకొస్తే దాన్ని గొడ్డలతో మేకప్ చేసేటువంటి కార్యక్రమం. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయనంటే దాన్ని అమర్నాథ్ ఏవో వ్యాఖ్యలు చేశాడు, దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. ఇంకా మీరు దేన్ని మేకప్ చేసేటువంటి పరిస్థితులు లేవు. మీకు ప్రజలు ప్యాకప్ చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి తప్పులు, అన్యాయాలు, అక్రమాలు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ తాలూకు హత్యలు, మానభంగాలు పెట్టారు. ఈరోజు ఉదయం వారి తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేవలం నాగరాజ్ అనేటువంటి ఒక సిఐ మీద, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 4 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు. దాంట్లో మర్డర్ కేసు కూడా అందులో పొందుపరిచారు. అంటే చంపినట్టు ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ దీంట్లో కేవలం ఒక సిఐ మాత్రమే బలిపశువును చేయాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో కనబడతా ఉంది. దీనికి సాక్ష్యం కూడా వర్ల రామయ్య, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్ల రామయ్య గారే సాక్ష్యం అనేటువంటి మాట కూడా చెప్పారు ఆయన. అదే పృథ్వీనారాయణ గారు వ్యాస్ గారికి ఫోన్ చేసి ఇలా రంగా గారు హాస్పిటల్ తీసుకొచ్చాం, చావు బతుకుల్లో ఉన్నాడు అంటే వ్యాస్ గారు ఇంకెక్కడ చావు బతుకుల్లో ఉండి సచ్చాడయ్యా ఆయన అని చెప్పినటువంటి మాటల్ని ఆయన మాటలుగా ఈ సందర్భంగా కోట్ చేస్తా ఉంది. ఇంత నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ, అటువంటి మహానాయకుడు అయినటువంటి వంగవీటి మోహన రంగా గారి లాంటి వ్యక్తుల్ని చంపినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి సాయి కృష్ణ లాంటి వాళ్ళని చంపడానికి పెద్ద ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో దీనికి రాజకీయ రంగు పొలమాలన్నటువంటి ప్రయత్నం. వారి కుటుంబం ఏ రాజకీయ పార్టీలో, ఇప్పుడు దాని జోలికి వెళ్ళినా కానీ ఆ కుటుంబం ఏ రాజకీయ పార్టీలో ఉందో కూడా మీ అందరికీ తెలుసు.